ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. తొలి ఏకాదశి 24 చేసుకోవాలా, 25 చేసుకోవాలా? అసలు తొలి ఏకాదశి అన్న పేరు ఎందుకు వచ్చింది? ఈ రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలేంటి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 24th, 25th తొలి ఏకాదశికి సంబంధించి అసలు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతూ ఉంది. చాలా మంచి రోజు, దీన్ని పలు విధాలుగా డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు. ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని. ముఖ్యంగా అసలు 24 తారీఖు చేసుకోవాలా, 25 తారీఖు చేసుకోవాలా? ఈ సందిగ్ధము ఎందుకు వచ్చిందంటేనమ్మా, 23వ తారీఖు 9:13 నుంచి దశమి వెళ్ళిపోయి ఏకాదశి ప్రారంభమవుతుంది. పగలంతా ఏకాదశి ఉంటుంది. మళ్ళీ 24వ తారీఖు 11:36 వరకు ఈ సంబంధించినటువంటి ఏకాదశి తిథి ఉంది. కాబట్టి ఎప్పుడు ఆచరించాలి అనేటువంటిది చాలామంది సందిగ్ధంలో ఉంది. నో డౌట్ 24వ తారీఖు రోజునే ఏకాదశి తిథి అనేటువంటిది ఆచరించాలి. కాబట్టి సూర్యోదయానికి ఆ తిథి ఉంది కాబట్టి, తిథే ప్రధానము కాబట్టి, సూర్యోదయానికి ఉన్న తిథే ప్రామాణికము కాబట్టి, ఈ యొక్క 24వ తారీఖు రోజునే ఈ తొలి ఏకాదశి అనేటువంటిది ఆచరించాలి. గురుగారు, ప్రతి నెల వస్తాయి కదా ఏకాదశిలో. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఏకాదశికి తొలి ఏకాదశి అనే నామకరణం ఎందుకు వచ్చింది? అంటే దీనికి విభిన్న కథనాలు అనేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాయనము ప్రారంభమైన తదుపరి వచ్చే మొట్టమొదటి తొలి పండుగ కాబట్టి దీన్ని తొలి ఏకాదశి. ఇప్పుడంటే ఏకాదశిని ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ 100 సంవత్సరాల క్రిందట మామూలు పండుగలకు ఎంత ప్రాముఖ్యతో అన్నిటికంటే మించి అధిక ప్రాధాన్యత ఈ ఏకాదశులకు ఉంది. దక్షిణాయనం తర్వాత వచ్చేది తొలి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి. ఇందున శాస్త్ర ప్రకారము, పురాణ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే తాళజంఘుడు అనేటువంటి యొక్క మహారాక్షసుడికి క్రూరుడైనటువంటి మురాసురుడు జన్మించాడు. మురాసురుడు బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేసి మాయాశక్తి ప్రభావం చేత పురుషుడికి జన్మించిన కన్య చేత నేను మరణించాలి అని వరం కోరుకున్నాడు. కాబట్టి స్త్రీ సంపర్కం లేకుండా మాయా ప్రభావంతో పురుషుడితో ఎలా స్త్రీ జన్మిస్తుంది? అది సాధ్యం కావట్లేదు. కాబట్టి ముల్లోకాలని పీడింపచేసేసరికి రక్షించడం కోసం విష్ణు భగవానుడు ఆ మురాసురుడితో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తదుపరి అతనికి అలసట వచ్చి ఒక గుహలో నిద్రపోగా అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించి అప్పుడు ఆ మురాసురుని విష్ణు విల్లును పట్టుకొని సంహరించడం జరిగింది. తదనంతరం విష్ణు భగవానుల వారు నిద్ర నుంచి మేల్కొనగా అప్పుడు ఆ కన్యను చూసి, ఎవరమ్మా నీవంటే, మీరు నా తండ్రి, నేను నీ కుమార్తెను, ఈ విధంగా జరిగిన వృత్తాంతం అంతా చెప్పేసేసరికి సంతోషపడి, నేను చేయాల్సిన పని నువ్వు చేసావు కాబట్టి నీకు ఏం వరం కావాలి కోరుకోమ్మా అంటే, అప్పుడు అమ్మ ఆ యొక్క కన్య ఏం కోరుకుందంటే, నేను నీకు సదా ఎల్లప్పుడూ ఇష్టమైన దానిగా ఉండాలి, అలాగే నన్ను పూజించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నా రోజున పూజించే వ్యక్తులు నీ యొక్క సాయుధ్యాన్ని పొందాలి, పాపకర్మలు తొలగిపోవాలి, ఇలా వరం కోరుకుంది. ఇంతటా ఆమెకు ఆ వరాన్ని ఇవ్వడం, ఆమె తొలి ఏకాదశి తిథిగా మారడం, ఇది తొలి ఏకాదశి దక్షిణాయనంలో రావడం. ఈ యొక్క ఏకాదశి కన్యగా పుట్టిన అమ్మాయి ఏకాదశి తిథిగా అవతరించినది ఈ యొక్క సంబంధించిన రోజు కాబట్టి ఇక నుంచి తొలి ఏకాదశిగా అనేటువంటిది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే చాలామంది వీక్షించేటువంటి మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, ఇక్కడ తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి కూడా అంటారు. అంటే విష్ణు భగవానుడు నిద్రపోతూ ఉంటే ఇంకా ఆయనని పూజించే సమయం ఏంటి మనకు అని కూడా డౌట్ రావచ్చు. ఇక్కడ దైవము నిద్రపోతుందని కాదు. ఇక్కడ ఏంటనంటే విష్ణు భగవానుల వారు యోగ నిద్రలోకి ఈ రోజు నుంచి యోగ నిద్రలోకి జారుకుంటారు. పాలకడిల్లులో శేషశయనంపై యోగ నిద్రలో జారుకొని మళ్ళీ కార్తీక మాసం శుద్ధ ఏకాదశి, పద్మ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ కార్తీక మాసం ఏకాదశి తిథి రోజున అప్పుడు నిద్ర నుంచి మేల్కొంటారు. నిద్రపోయే సమయంలో ఈయనకి పూజలేంటి అని కూడా అంటారు. అంటే దీని అర్థం అది కాదమ్మా.
ఈ యొక్క నారాయణునికి ప్రత్యక్ష స్వరూపంగా భావించే సూర్య భగవానుల వారు ఉత్తరాయణం అనేటువంటిది ఈ యొక్క రోజు నుంచి దక్షిణాయనానికి ప్రయాణం చేస్తాడు అని అర్థం ఇక్కడ. కాబట్టి ఆ విధంగా తొలి ఏకాదశి శయన ఏకాదశి అని మనకు చెప్పబడి ఉంది. ముఖ్యంగా ఈ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి గురుగారు? ప్రధానంగా ఈ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అసలు ఈ ఏకాదశుల యొక్క మహత్యము ఎవరి ద్వారా మనకు సంభవించింది తెలిసింది అని అంటే, ధర్మరాజు పాండవులు అందరూ కూడా వనవాసం చేస్తుండగా ధర్మ నిర్ణయాలలో వచ్చేటువంటి అనుమానాలు సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కృష్ణ భగవాను ద్వారా తెలుసుకోవడం జరిగింది. కృష్ణ భగవానుల వారు ఈ ఏకాదశుల మహత్యాన్ని ధర్మరాజుకి వ్యాస భగవానుడి సాక్షిగా ఆ యొక్క ఏకాదశి విశిష్టతలన్నీ కూడా తెలియజేశాడు. ఈ తొలి ఏకాదశికి సంబంధించింది కూడా కథనం కూడా మనకు ఉన్నది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ 9 రోజుల వరకు దశమి తిథి వరకు కూడా అనగా 24వ తారీఖు వరకు కూడా వారాహి అమ్మవారి పూజలు చేసుకొని ఉంటారు. పూజ చేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క అమ్మవారి పూర్ణాహుతి చేసుకుంటే మంచిది అని భావించేవాళ్ళు, వారాహి నవరాత్రులు పూజలు చేసి మధ్యలో ఆపేసినటువంటి వాళ్ళు, కోరిక ఉండి నవరాత్రులు చేసుకోలేమని అనుకునేటువంటి వాళ్ళకి సంపూర్ణంగా వారాహి అనుగ్రహం కలగడం కోసం, ఎవరైతే ఆర్థిక వ్యాపార సమస్యలతో బాధపడుతున్నారో, సొంత ఇంటి కల కోసం, విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు, ప్రయోగ బాధలు, ఇలాంటి శనిదోష నివారణలు, శనిదోష బాధలతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున వారి యొక్క సంకల్పం నెరవేరడం కోసమే రాత్రి 9 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి వారాహి హోమాదులు జరిపించి పూజ చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క కృష్ణుడు ధర్మరాజుకు తెలియచేస్తున్నాడు ఏకాదశుల యొక్క విశిష్టత. పూర్వము మాంధాత చక్రవర్తి అంటే శ్రీరాముని వంశంలోని వారు, ఎక్కడో పైన తరంలో ఉన్నవారు, ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో దుర్భిక్షం అనేటువంటిది ఏర్పడింది. ఈ దుర్భిక్షం అనగా కరువు కాటకాదులు ఏర్పడి ఇక పంటలు పండక దేశమంతా కూడా కరువు కాటకాలతో ఉంటే అప్పుడు వశిష్ఠుల వారి యొక్క ఉపదేశానుసారమై మాంధాత చక్రవర్తి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత తాను ఆచరించి ప్రజలందరి చేత ఆచరించాడు. ప్రజలందరూ కూడబలుక్కొని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ యొక్క దేశమంతా కూడాను సుభిక్షమయ్యింది. అంతేకాకుండా మనం ఈనాడున ద్వాదశ జ్యోతిర్లింగాలలో గృష్ణేశ్వరం అని చెప్పి మనం తెలుసుకుంటాం కదా, నాసిక్ దగ్గరలో ఉంది. ఆ గృష్ణేశ్వరం ఏర్పడడానికి మాంధాత చక్రవర్తి అక్కడ చేసినటువంటి తపస్సు ఫలితంగా అక్కడ ఆ యొక్క పరమేశ్వరుడు అవతరించాడు. కాబట్టి మాంధాత అంటే ఎంతోమంది, అంబరీషుడు కానీ అలాగే బలి చక్రవర్తి కానీ ఎంతోమంది ఇటువంటి ఏకాదశిని ఆచరించి పునీతులయ్యారు. కాబట్టి ఈ రోజున వీక్షించేటువంటి మన ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి సకల పాప కర్మల నుంచి తొలగించుకునే గొప్ప ప్రక్రియ. సాక్షాత్తు ఏకాదశి తిథే అవతరించినటువంటిది ఈ యొక్క రోజున. కాబట్టి ప్రధానముగా ఈ రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, తులసి చెట్టు దగ్గర ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేసి, లక్ష్మీ సమేత విష్ణు చిత్రపటానికి పూలమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి, తదనంతరం ఆ రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఉచ్చరిస్తూ సాయంకాల ప్రదోషకాల సమయానికి మళ్ళీ స్నానం చేయకూడదు సుమా. స్నానం చేస్తే ఉపవాస దీక్ష విరమణ అయిపోతుంది. కాబట్టి స్నానం చేయకుండా కాళ్ళు చేతులు మొహము కడుక్కొని 1 నుంచి 3 సార్లు పుక్కిలించి గాయత్రి మంత్రంతో పుక్కిలించి ఉమ్మేసేసి దేవాలయానికి చేరుకొని స్వామిని దర్శించుకొని స్వామికి అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని అక్కడ కొంతసేపు ఉండి స్వామి నామాన్ని స్మరించుకుంటూ ఇంటికి వచ్చి ఆ రోజు వీలైతే జాగారణ చేస్తే చాలా విశేషము. తదనంతరం మళ్ళీ సూర్యోదయాన్నే మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యాష్టకం 6 సార్లు, సూర్యునికి నమస్కారం, అర్ఘ్యము, తదనంతరం మళ్ళీ ఇంట్లో ఆ విధంగానే తులసి చెట్టు దగ్గర ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీ సమేత విష్ణు చిత్రపటానికి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణం చేసి తదనంతరం దేవాలయానికి చేరుకొని మళ్ళీ దేవాలయంలో స్వామిని దర్శనం చేసుకొని అక్కడ ఆ యొక్క ఉపవాస దీక్ష విరమించాలి. తదనంతరం దగ్గరలోని అనాథ శరణాలయంలో మానసిక శారీరక వికలాంగులకి, వృద్ధులకి తినే పదార్థాలు లేదా అన్నదానమైనా చేసి తదనంతరం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో
వండుకున్నటువంటి అన్ని పదార్థాలు శాకాహారం మాత్రమే, అన్ని పదార్థాలు కొద్ది కొద్దిగా తీసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి తదనంతరం కుటుంబ సమేతముగా భోజనం చేసినట్లయితే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా ఏకాదశి అనగానే ప్రధానంగా చాలామంది చేసేటువంటిది ఏంటనంటే, అమ్మో మేము భోజనానికి ఆకలికి ఆగలేకుండా ఉండలేం, పాలు పండ్ల పదార్థాలు తినవచ్చు, తప్పు లేదు. ముఖ్యంగా ఈ రోజున చెప్పబడినటువంటిది ఏంటనంటే జొన్న పిండి, జొన్నలు ఉంటాయి కదమ్మా, పేలాలు, జొన్న పేలాలు, బెల్లము మరియు ఈ యొక్క ఈ సంబంధించినటువంటివి అన్నీ కూడాను పిండి చేసి అప్పుడు భుజించాలి. ఇంట్లో వాళ్ళు భుజించాలి, దేవాలయంలో కూడా నైవేద్యంగా పెడతారు. జొన్న పిండి బెల్లంతో చేసినటువంటి ఇలాచి కూడా అందులో దట్టించాలి. ఈ పదార్థాలు భుజిస్తే ఎందుకనంటే ఈ గ్రీష్మ ఋతువు అనగా ఎండలు అయిపోయి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి శరీరం అటు ఇటుగా ఉంటుంది కదా, కాబట్టి ఈ యొక్క పదార్థాన్ని భుజించడం ద్వారా శరీరం అసమతుల్యం కాకుండా సమతుల్య స్థితిలో ఉంటుంది అని చెప్పి మనకు ఆయుర్వేదం ద్వారా ఈ యొక్క ప్రకరణని ఈ రోజున చొప్పించారు. తప్పకుండా జొన్న పేలాల పిండి, బెల్లము మరియు ఇలాచి ఈ 3 కలిపినది ఖచ్చితంగా ఈ రోజు ప్రతి వాళ్ళు భుజించాల్సిందే. రైట్, చాలా సంతోషం గురుగారు. ఈరోజు తొలి ఏకాదశి విశిష్టత, అసలు పేరు ఎలా వచ్చింది, ఆవిర్భావంలోకి ఎలా వచ్చింది, పాటించవలసిన నియమాలు, చేయకూడని పనులు అన్నీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.